ఇటు వస్తున్నారే. నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఏంటండి ప్రాబ్లం? కార్ రిపేర్ అయిందయ్యా. ఎరా బామర్ది. బాబా అదే చూస్తున్నాను. నమస్తే ఆంటీ. నమస్తే అమ్మా. రేంజీ ప్రాబ్లం ఏంటో చూడు. సరే అన్నయ్య. స్పానర్స్ ఉన్నాయా? డిక్కీలో ఉంది. అదేంటమ్మా విష్ణు ఫోన్లో ఉంది? ఇది నా ఫోన్ ఆంటీ. ఓ నీదా? మా విష్ణుగాడి ఫోన్ కూడా ఇలాగే ఉంటుందమ్మా. ఒక కంపెనీ ఫోన్లు ఒకలాగా ఉండకుండా వేరువేరుగా ఎలా ఉంటాయండి? మీరెళ్ళి స్టార్ట్ చేయండి. అన్నయ్య స్టార్ట్ అయింది. అయిపోయింది అన్నయ్య. అయిపోయిందండి. వీడి కారులో ఉన్నాడేంటి? అన్నయ్యకి తెలిస్తే ప్రాబ్లం అయిపోతుంది. చాలా థ్యాంక్స్ అండి వచ్చి హెల్ప్ చేసినందుకు. మాకు చేతనైనంత వరకు ఒకరికి సాయం చేయడమే మాకు అలవాటండి. కృతజ్ఞతలు అవసరం లేదు. వెళ్ళొస్తామా? సరే ఆంటీ. మంచిదండి. పదరా. ఇదిగో బెదరు, ఇక్కడ చీప్ గా 50, 100 కాకుండా 1000, 5000 బోర్డు అని ఉంటే చూడు. వీడికి బాగా ఎక్కువైంది. సొంత డబ్బులు కాదు కదా. సరే చూస్తా. సరే నడు. ఎవరో ప్లేయర్స్? వాడిపోతే వీడు, వీడిపోతే ఎవడో కాదు. కోటయ్య రంగంలో దిగాడు. కేకలు పెట్టాల్సిందే, బోట్లు ఖాళీ అవ్వాల్సిందే. ఇదిగో ఇక చాలు, కూర్చో. నువ్వెక్కడికే? ప్లేస్ సెట్ చేయాలి కదా. సెట్ చేయడం ఏంటి? అబ్బాబే అదే బోర్డు దగ్గరికి ప్లేయర్స్ అందరినీ పిలవాలి కదా అంటున్నా. ఓ అలా అంటావా? చూడు, మంచి కాకలు తీరిన ప్లేయర్స్ ఉంటే రమ్మని చెప్పు. మామూలుగా అయితే మనతో వర్కౌట్ అవ్వదు. మన దెబ్బకే బేరం అంటారు. ఆల్రెడీ మా బావ అంటున్నాడు. ఇటీ అబ్బాబే ఏం లేదులే, నువ్వు ఇక్కడే కూర్చో. నేను తీసుకొస్తా. ఇదిగో బాబు, ప్లేయర్స్ కూల్ డ్రింకులు, కాఫీ లాంటివి అని ఉంటే ఇప్పుడే ఇచ్చేసండి. ఆట మధ్యలో డిస్టర్బ్ చేస్తూ ఒప్పుకునేది లేదు. రేయ్ అన్నా, అదిగో అక్కడ కూర్చున్నాడే, వాడితోనే ఆడాలి. నేను డబ్బులు ఇస్తాను, మీరు ఓడిపోండి. డ్రాప్లేంటయ్యా?
అసలు 13 ముక్కలు చేతిలో పడ్డ తర్వాత ఆట ఎలాగైనా ఆడాలి, ఫైనల్గా షో చేయాలంతే. అది ఆటగాళ్ళ లక్షణం. వేస్ట్ ఫెలోస్ అని